అన్న మేము శివపురి కాలనీ వాసులం అన్న. మాది మొత్తం అపార్ట్మెంట్లో, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మాది అన్న ప్రతి నెల ఈఎంఐ వస్తే చూడొచ్చు. ఇవ్వాలి మీరు 35,000 రూపాయలు అన్న. చూడండి ఈఎంఐ. ఈ కట్టిన స్టేట్మెంట్లు ఆడిపోవాలి. మేము ఎట్లా కట్టాలి డబ్బులు? 10 మంది ఉంటున్నాం నా అపార్ట్మెంట్లో. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఒక్క పర్మిషన్ లేదని కాదు. మీరు ఏ రకంగా మ్యాప్ రిలీజ్ చేశారో మాకు తెలియదు. ఆ మ్యాప్లో ఇవాళ మీటర్ పట్టుకొని కొలత పట్టుకొని చూస్తే ఎక్కడ కానీ 70 మీటర్ల పైపెచ్చి ఉందన్న. వాస్తవం వచ్చి మీరు మీటర్ పట్టుకొని కొలవాలి. ఆ మ్యాప్లో మీరు పంపించిన మ్యాప్లో బ్లూ లైన్ ఇళ్ళ మించి పోతున్నట్టు చూపిస్తుంది. ఏ రకంగా కొలిసిరు అది? మీరు ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మ్యాప్లు ఉన్నాయి. ఆ మ్యాప్ల ప్రకారం చూసుకున్నా, మేము కొలత పెట్టి చూసుకున్నా మ్యాచ్ అవుతున్నాయి. మరి మీ మ్యాప్ ఎందుకు మ్యాచ్ కావట్లే అంటే మీ టెక్నికల్ లోపం అయినప్పుడు మీరు సవరించుకోవాలి కదా. వచ్చి లోకల్ సర్వేని పంపించుకోవాలి, గవర్నమెంట్ సర్వేని పంపించాలి. పంపించకుండా మీరు కొలత లేకుండా ఒక వచ్చిన అధికారికి ఒక ఫోన్ ఇస్తారు. వాడు ఏం క్వాలిఫికేషన్ ఉందో తెలియదు. ఫోన్ చూపిస్తాడు, అందులో రెడ్ కలర్ బిల్డింగ్ అంటాడు, ఇది పోతుంది అంటాడు, మార్క్ వేసిపోతాడు. 15 రోజులకి వెళ్ళి అన్న ఇగో మా ఈఎంఐలు కట్టుకో. ఇంట్లో వాళ్ళు అంటారు ఈఎంఐలు కడుతున్నావు, ఈ డబ్బులు ఉంటాయా పోతాయా, మా ఇల్లులు ఉంటాయా పోతాయా, ఎవరు చక్కగా తినట్లేదు, ఎవరు చక్కగా ఉండట్లేదు అన్న. పోయి పొద్దునకి 10 సార్లు మ్యాప్ పెట్టుకుని కొలుస్తున్నాం. ఎన్నిసార్లు కొలుసుకున్నా మాకు 70 మీటర్లు వస్తుంది. మరి నీకు ఎట్టు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీ మ్యాప్ల ప్రకారం మీరు పంపించుకున్న ఈ డిపార్ట్మెంట్ల ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోతే వాళ్ళ మ్యాప్ మాకు కరెక్ట్ చూపిస్తుంది. ఆ మ్యాప్ ప్రకారం మీ కొలతలు ఉన్నాయి. ఆ B1, B2, B3, B4 4 డైమెన్షన్లు ఉన్నాయి. ఏ డైమెన్షన్ చూసుకున్నా 1 మీటర్ కూడా తగ్గట్లే. అంటే మీరు ఇచ్చిన పర్మిషన్లు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. మీరు ఏం చెప్తారంటే అధికారులు తప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళు తప్పుడు పర్మిషన్లు తెచ్చుకుంటారు. మీరు రండి, మేము చూపిస్తాం. మా అపార్ట్మెంట్ ఎంత దూరం ఉందో మేము చూపిస్తాం. చూపించి మీరు దాని ప్రకారం మీరు వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టరు మీరు? అవి మీరు దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒక సర్వేను పంపించిరా? పంపిస్తలే. ఇవాళ వచ్చి ఆల్ ఆఫ్ సడన్ వచ్చి మేము మార్కులు ఇస్తాం. నిన్న వచ్చిరండి, నిన్న వచ్చి RBX రివర్ బెడ్ జోన్ మూసి ఏడుంది. మూసి సార్ ఏడన్నా మూసి 90 డిగ్రీస్ తిరుగుతుందా? తిరగదు కదా. మూసి వాళ్ళు ఇచ్చిన మ్యాపుల్లో 90 డిగ్రీస్ ఇట్లా తిరుగుతుంది సార్. అది మూసి ఎట్లా తిరుగుతుంది సార్? వాటర్ ఫ్లో తీగలక్క తిరుగుతుందా? తిరగదు. వాళ్ళు ఇచ్చిన మ్యాపుల్లో 90 డిగ్రీస్ తిరుగుతుంది, మళ్ళీ 70 డిగ్రీస్ తిరుగుతుంది. దాని ప్రకారం మ్యాప్ లైన్లు గీస్తారు. ఈ మ్యాప్ లైన్లు గీసింది ఎవరు అసలు? గీసిన వాటికి ఏమైనా అథెంటికేషన్ ఉందా? ఇలా KMPL ఫైల్ అని రిలీజ్ చేస్తారు మూసీలో. ఇరిగేషన్ వాళ్ళకి ఇస్తారు. మంచి మాట చెప్పారు సార్. ఇరిగేషన్ వాళ్ళకి గీసిన మ్యాప్ ప్రకారం ఇవాళ మీటర్ పెట్టి చూపిస్తా, టేప్ మీటర్ పెట్టి చూపిస్తా. అది మ్యాచ్ కాకపోతే మేమే గోలపడతాం ఇల్లు. అది మ్యాచ్ కాకపోతే మేమే గోలపడతాం. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వెళ్ళండి. వెళ్తే మేము ఊరుకుంటాం కదా. వెళ్ళట్లేదు కదా మీరు. ఇష్టానుసారంగా మ్యాపులు పంపించడం. ఆ మ్యాపులు ఒక్క దాంట్లో అథెంటికేషన్ ఉంటుంది సార్. మీరు ఒక స్టాంప్ వేసి ఇది మ్యాప్, ఈ మ్యాప్ అని మీరు తప్పని ప్రూవ్ చేయించండి అని అంటే మేము ప్రూవ్ చేస్తాం కదా. ఆ మ్యాప్ మీరు ప్రూవ్ చేస్తారా? మ్యాప్ ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన మ్యాప్ల ప్రకారం మ్యాచ్ అయితే మేము ప్రూవ్ చేస్తున్నాం కదా. చివరిగా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒక్కటే సార్, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఆయన 30 మీటర్లు అంటుండు, 50 మీటర్లు అంటుండు. మేము ఒకటే చెప్తున్నాం. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి, మేము డిసైడ్ చేస్తాం. నిన్ను 30 మీటర్ల లోతుల బొంద పెట్టాలనా, 50 మీటర్ల లోతుల బొంద పెట్టాలనా అని. అది మాత్రం చెప్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అవును సార్, అన్నిట్లో చూపిస్తాం సార్. మేమేదో తెలవక ఓట్లేదు, పిచ్చి జనాలం కాదు. పర్మిషన్ నుండి ఇల్లు కట్టుకున్నాం. 30 మీటర్లు వదిలిపెట్టి ఇల్లు కట్టుకున్నాం, 50 మీటర్లు వదిలిపెట్టి ఇల్లు కట్టుకున్నాం. ఇలా ఆ మీటర్ల జోలికి పోకుండా మీరు కొలవకుండా మీరు పెట్టేసి చేస్తే మాత్రం మీరు పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. వచ్చే ఎలక్షన్ ఏ ఒక్క ఎలక్షన్ కూడా వదిలిపెట్టామండి మీకు చెప్తున్నాం మేము. ఇలా మీరు ఆఫీసర్లని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తారు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని బోగస్ పర్మిషన్ అంటారు. ఆ పర్మిషన్లు తప్పు కాదని మేము ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర పర్మిషన్లు ఉన్నాయి, అవి చూపిస్తాం. మ్యాప్ పెట్టి మీటర్ పెట్టి చూపిస్తాం. మీరు రండి, వచ్చి కొలవండి. కొలిసిన తర్వాత మీరు మార్క్ వేయండి. అది సార్.